ఎంత అవుతుంది? 2,500 20 సంవత్సరాలు 22 లక్షలు. ఇప్పుడు క్వశ్చన్, 22 లక్షలు డీసెంట్ అమౌంటా ఖతర్నాక్ అమౌంటా? డీసెంట్ అమౌంట్, ఖతర్నాక్ అమౌంట్ కాదు. అట్లా అని చెప్పి మళ్ళీ మనకి 20లో ఏమొస్తుందిరా, ఇల్లు కూడా రాదు అంటాడు. తప్పు ఎక్కడుంది? ఇక్కడ ఉంది తప్పు. 30 సంవత్సరాలల్లో 2,500 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో 88 లక్షలు అవుతుంది. ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరన్నా రిటైర్ అయితే వాళ్ళని పోయి అడుగుండి, నీ దగ్గర 88 లక్షలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? లేవు. కరగనాకిరు, మొత్తం కరగనాకుడే. ఇట్లా మనం తింటుంటే నాకుతారు చూడు మొత్తం అన్ని సైడ్లు. అట్లా ఉన్న రూపాయి నాకేస్తారు. వారెన్ బఫెట్ చెప్పిన అద్భుతమైన సూత్రం ఇక్కడ మనకు పాటించాలి. ఏం తెలుసా? నేను ఎందుకు 2,500 30 సంవత్సరాలు 88 లక్షలు అవుతుంది, అక్కడ ఒక పాయింట్ మనకు చదువుకున్నాము, జీవితంలో అన్వయించుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చదువుకున్నారు కదా, ఈ 30 ఏళ్లల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అద్భుతం క్రియేట్ చేస్తుంది. ఐన్స్టీన్ చెప్పిండు. ఐన్స్టీన్ ఏం చెప్పిండు తెలుసా? అసలు 8th వండర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పిండు ఐన్స్టీన్. 8th వండర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పిండు. మనకు తెలియదు. వారెన్ బఫెట్ చెప్పిన స్టేట్మెంట్ చెప్పి క్లోజ్ చేస్తున్నా. ఏం చెప్పిండు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమనుకుంటారట తెలుసా? శాలరీ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టిన తర్వాత మిగిలినది సేవ్ చేద్దామనుకుంటారట. రైటా తప్ప? రైటా తప్ప? మరి నెల తర్వాత మనం ఖర్చు పెట్టినాక ఏమైనా మిగులుతుందా? మిగలదా? తగులుతుంది, మిగలదు. సో వారెన్ బఫెట్ ఏం చెప్పిండు స్టేట్మెంటు?